వారణాసి గంగా హారతి జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. పరమ పవిత్రమైన వారణాసి నగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం వేళ గంగా నదికి నిర్వహించే హారతి యాత్రికులు భక్తులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ప్రకాశవంతమైన వెలుగులతో గంగా నది అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించే గంగా హారతి మనలో మన చుట్టూ ఉన్న గొప్ప దైవత్వాన్ని అనుభవించేలా చేస్తోంది. యుగాల నుండి పవిత్ర గంగా నదిని ఆరాధించకుండా ఏ రోజూ గడిచిపోలేదు. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన, తమ ప్రయాణాల జాబితాలో తప్పక చేర్చుకోవాల్సిన కార్యకలాపాలలో ఇది ఒకటి. ప్రత్యేకమైన గంగా హారతిని చూడాలనే కోరికతో వారణాసి నగరానికి అన్ని వర్గాల ప్రజలు వస్తూ ఉంటారు, చూసి ఆనందిస్తూ ఉంటారు. గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ధోతి కుర్తాతో పాటు పొడవైన గంచ అంటే తువాలును ధరిస్తారు. 5 ఎత్తైన పలకలతో కూడిన ఒక ఇత్తడి దీపం, గంగాదేవి విగ్రహం, పూలు, ధూపం వంటి ఇతర ఆచార సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేస్తారు. వారు నిర్వహించే ఈ విస్మయ దృశ్యాన్ని చూడటానికి ఆసక్తి గల భక్తులు నగరం నలుమూలల నుండే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. చాలామంది ఈ అద్భుతమైన గంగా హారతి దృశ్యాన్ని చూసేందుకు గంగానదిలో పడవ ప్రయాణం చేసి దశస్వమేధ ఘాట్ ఒడ్డున పడవలను ఆపి ఉంచుతారు. వేదాలు ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారు. వారికి గంగోత్రి సేవా సమితి పూజారి నేతృత్వం వహిస్తారు. బహుళ అంచెల ఇత్తడి దీపాలను వెలిగించి పవిత్ర మంత్రాలతో లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది పూజారులు వాతావరణాన్ని పవిత్రం చేయడానికి శంఖాలను ఊదుతారు. ఇతర పూజారులు గంగాదేవతను ఆరాధించడానికి ధూపం కర్రలను గాలిలో తిప్పుతుంటారు. ప్రాథమిక మంత్రాలు ముగిసిన తర్వాత పూజారులు కర్పూరంను వెలిగించి ఇత్తడి దీపాలలో హారతిని గంగానదికి ఇస్తారు. ఒళ్ళు పులకరింపజేసే ఈ సన్నివేశాన్ని వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవు. అది మన కన్నులారా చూసి తరించాల్సిందే, చూసి తీరాల్సిందే. హారతి తర్వాత ఇక్కడి వాతావరణం అంతా ఆధ్యాత్మికతతో వెలిగిపోతుంది. ఆ శోభను చూసి మనమందరం కూడా ఆనంద పరవశం అవుతూ ఉంటాం. కాశీ పర్యటన చేసే భక్తులందరూ కూడా ఈ ఆనందాన్ని చూసి మురిసిపోతుంటారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా సాయంత్రం వేళ నిర్వహించే ఈ గంగా హారతిని వీక్షించండి, తరించండి, చూసి ఆనందించండి. కాశీలో ఈ గంగా హారతి కార్యక్రమం మొదలైన తర్వాత సంపూర్ణంగా వీక్షించేందుకు మీకు స్థలం కూడా కరువు అవుతుంది. కాబట్టి హారతి ప్రారంభం కావడానికి ముందే ఒక మంచి ప్రదేశాన్ని మీరు ఎంపిక చేసుకొని అక్కడ నిలుచోనో లేదా కూర్చొనో మనం గంగా హారతిని చూడాలి. లేదంటే మనకు స్థలం కూడా దొరకదు. అక్కడ అంతమంది కిక్కిరిసిపోతూ ఉంటారు జనం ఈ గంగా హారతిని చూడటానికి. ఈ గంగా హారతి సాయంత్రం వేళలో అంటే ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత 6:30 గంటలకు, అంటే శీతాకాలంలో 7 గంటలకు బహుశా, అంటే ఈ సమయం మనం కరెక్ట్గా చెప్పలేము, బహుశా ఆ సమయంలో జరుగుతుంది అని అంటారు. వారణాసిలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశస్వమేధ ఘాట్లో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హారతి ప్రారంభం నుంచి హాజరైన వారికి తెలియచేయడానికి సాయంత్రం 7 గంటలకు ఒక ప్రకటన కూడా జరుగుతుందట. అక్కడ హాజరైన వారు ఘాటు, పడవలు లేదా గంగా సేవానిధి కార్యాలయం యొక్క పందిరిపై కూర్చొని హారతిని చూడవచ్చు. సౌలభ్యం కోసం మంచి స్థలాన్ని పొందేందుకు గంట ముందుగానే వెళ్ళాలనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. గంగా హారతి తప్పకుండా కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గంగా హారతిని చూడండి. అందులో పాల్గొనే పూజారుల వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వస్త్రధారణ చూసి కూడా మురిసిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో చక్కగా నిలుచుని ఆ ధోతి కుర్తాలతో పాటు పొడవైనటువంటి తువాలను ధరించి ఆ పలకలపై నిలబడి ఆ దీపంని అలా తిప్పుతూ గంగాదేవికి హారతి ఇస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ ధూపము, ఆ పూలు, ఆ విగ్రహాన్ని, ఆ హారతి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ వాతావరణాన్ని చూసి తరించిపోతుంటారు. ఆ విస్మయ దృశ్యాన్ని చూడటానికి భక్తులందరూ కూడా అక్కడ నిలుచుని ఆ హారతిని చూస్తూ ఉంటారు.
ఇంత పవిత్రమైనటువంటి ఆ గంగా నదిని ఆరాధించాలి. ఏ రోజు కూడా మనం అది మిస్ అవ్వకూడదు అనమాట. ప్రతి యాత్రికుడు జీవితంలో ఒక్కసారైనా ఈ గంగా హారతిని చూడాల్సిందే. మనము కాశీ వెళ్ళామనుకోండి, తప్పకుండా ఆ గంగా హారతిని మనము చూసి తరించాల్సినటువంటి ఒక గొప్ప సన్నివేశము ఇది. మన సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప విషయం అన్నమాట. ఈ పరమ పవిత్రమైన వారణాసి నగరంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తోంది. ఆ ఆధ్యాత్మిక వాతావరణం మనకు కనపడుతుంటుంది. ఆ గంగానదికి నిర్వహించే హారతి కోసం యాత్రికులు, భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో జీవితంలో ఒక్కసారైనా వారణాసి గంగా హారతిని మనం చూసి తరించాల్సిందే. ఓం నమః శివాయ.